హలో హలో వీడియో కాల్ ఇక్కడ ఆపేషన్ సైడ్ వస్తున్నా అడిగే వస్తున్నా సత్య నువ్వు అడిపోతుంది రిసీవ్ చేసి అక్కడ గ్యాప్ తీసుకుంటున్నామని అక్కడ సైడ్ గ్యాప్ తీసుకున్నాం టూ ప్లేస్ ఉన్నాయి కదా ఏదైనా కానీ మా స్టోర్లో చెప్పి ఏ వస్తువైనా కానీ మీకు నచ్చిందే మీకు ఇస్తారు తప్ప మా వాళ్ళు బలంగా చేయరు. దానివల్ల ఏంటంటే మనం ప్రజలకి కానీ కస్టమర్కి తెలియజేసే రాజీ పడవద్దు అనే కాన్సెప్ట్ మనం తీసుకువెళ్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ ధరలు మ్యానిపులేట్ చేయరు. మీరు ఎక్కడైనా బయట షాపులో చూస్తే బయట గ్రామాల్లో ఎక్కడ చూస్తే మా స్టోర్లో కొన్న ఏ వస్తువైనా ఏ ప్రోడక్ట్ అయినా మీరు నెట్లో చూస్తే రేపు తెలుస్తుంది. బయట అంత న్యాయంగా మనం వెళ్ళబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఇప్పుడు ఈరోజు ఈ స్టోర్ అవుతుంది అన్న చేతులది మళ్ళీ జూలై 15, 16 కానీ మనకి వనపర్తి స్టోర్ ఓపెన్ అవుతుంది, నాగర్లో కూడా ఓపెన్ అవుతుంది. అలాగే మన తెలంగాణ ఒక 40 స్టోర్లు, ఆంధ్రప్రదేశ్లో 40 స్టోర్లు ఇలా ఓపెన్ చేస్తూ వెళ్తూ ఉపాధి చూపించేటప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న పిల్లలు చూడండి, మీరు టీషర్ట్ వేసుకున్న ఎద్దులాస్ అని వాళ్ళంతా గద్వాళ్ళు వస్తాం. మేము ఎక్కడ ఏ సంస్థ ఓపెన్ చేసినా కూడా ఖచ్చితంగా స్థానికంగా ఎవరైనా ఉంటే వాళ్ళకే మేము ఇక్కడ ఉపాధి ఇస్తాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, ఎవరైనా ఈ గద్వాల గ్రామస్తులు ఎవరైనా ఉన్నా కూడా రాజీ పడవద్దు అనే కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాం. మన స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాజీ పడవద్దు. నిజానికి ఏ కంపెనీ టీషర్ట్ వేసుకోవాలంటే ఆ కంపెనీ టీషర్ట్ వేసుకోవాలి, ఏ కంపెనీ ట్రాగర్ వేసుకోవాలంటే అదే వేసుకోవాలి, ఏ కంపెనీది లెగ్గిన్ వేసుకోవాలంటే అమ్మాయిలు అదే కంపెనీ లెగ్గిన్ వేసుకోవాలి. అంతేగాని మా స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నిజంగా జాకీ వేసుకుంటే జాకీ వేసుకోవాలి, వ్యాన్సర్కి మార్చారు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ మేము ట్రైన్ చేసి ఉంటాం. ఎవరికి ఏదైతే చాలా సంతోషం అండి. ఈరోజు రెండో షాప్ నంద్యాలలో చేయాలి, ఇది మూడోది. మహేష్ అన్న ఆయన కాన్సెప్ట్ అంటే ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళకి ఒక బ్రాండ్ మీద వాళ్ళకి మోజు ఉంటుంది. ఇన్నర్ వేర్స్ ఇది వేసుకుంటే బాగుంటుంది, ఇది వేసుకుంటే ఎక్కువ రోజులు చాలా ఉంటాయి. విడివిడిగా ఎక్కడెక్కడ వెళ్ళి షాపులో ఎతకాలి, వాళ్ళు కొనుక్కోవాలి. తీసుకొచ్చి ఒకే షాప్లో అత్యవసరం ఒకే, ఎందుకంటే లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఇద్దరు చాలా అవసరం. అలా కాకుండా ఇంకా కొన్ని గార్మెంట్స్ ఆయన ఓపెన్ చేయడం ఒక కాన్సెప్ట్. వాళ్ళకి ఆయన యాడ్ కూడా చేశారు. ఒకటే కాదు, ఆయనకి ఆధ్యాత్మిక విషయంలో అందరూ తెలుసు. మరి ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి ఆయన ధర్మగత, ఆయన ఒక భక్తితో ఉన్న ఒక వ్యక్తి. ఏదో డబ్బు సంపాదించుకోవాలి ఏదో అలా కాకుండా బిజినెస్సే అని సైడ్లో ఎంప్లాయ్మెంట్. అదే మాదిరిగా చాలామందికి ఏంటంటే ఇలాంటి ఒక అవసరమైన ఇన్నర్ వేర్స్ యూజ్ అవ్వాలని చెప్పి ఆయన చేస్తున్న కాన్సెప్ట్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి ఊళ్ళో చేయడం అంటే చాలా కష్టం. జనరల్గా ఇలాంటి సిటీలో ఉంటాయి, కానీ ఎంతో ధైర్యంగా అతను ఏంటంటే ఇక్కడ అందరూ ముందుకెళ్ళాలి, ఇంకా వెనకపడకుండా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన చేసిన దానికి దాని ఆశీర్వాదాలు ఆయనకి ఎప్పుడు ఉండాలి. ఇంకా ఎన్నో ఇట్లాంటి అన్ని ఆయన అవుట్లెట్స్ ఓపెన్ చేయాలి, ఆయనకి మంచి పేరు రావాలి భగవంతుడి ఆశీర్వాదంతో. వ్యాపారంతో పాటు ముఖ్యంగా గుడి కూడా ఉంది, ఆ గుడి విషయంలో కూడా ఆయనకు మంచి పేరు రావాలి. ఎంతోమంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే మనస్తృప్తిగా